యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా మద్యం ప్రియులు ఆ తర్వాత ప్రభుత్వ తీరు అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో 10 నుంచి 20 మందికి మీరు పంపించినట్లు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పులివెందుల పట్టణంలో మద్యం విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఎన్నికలు దగ్గర పడే సమయానికల్లా మద్యం ప్రియుల ఆక్రోశం అంతా ఇంత కాదు। ఎప్పుడు బ్రాందీ షాపులు ఉంటాయో ప్రభుత్వ బ్రాందీ షాపులు ఎప్పుడు మూసి వేస్తారో ఏదో వాళ్ళకు టార్గెట్ అనే నెపంతో మూసి వేయడంతో పాటు అటు తర్వాత ఒకవేళ బ్రాందీ షాపులు తెరిచినా కూడా బ్రాండ్లు అనేటివి మద్యం ప్రియులకు అదే కార్మికులకు కానీ అటు తర్వాత పేదలకు కానీ మద్యం ప్రియులకు దొరికేది ఒక 130 రూపాయలు క్వార్టర్ 130 రూపాయలు మందు మాత్రమే దొరుకుతూ ఉంది। మిగతా బ్రాండ్లు అన్ని ఎక్కడికి వెళ్తున్నాయో ఏ విధంగా వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి। అటు తర్వాత ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇదే అవకాశవాదంగా తీసుకుని ముఖ్యంగా పులివెందుల పట్టణంలో ఉండే బార్లు ఇష్టానుసారంగా రేట్లు పెంచి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు। కానీ మద్యం ప్రియులు తగ్గడమే లేదు। సాయంత్రం అయిన తర్వాత లేదా బ్రాందీ షాపులు మూత పడితే ఆ బార్ వద్ద యాత్ర సందడి మద్యం ప్రియుల సందడి ఉంటుంది। తోసుకుంటుంటారు, ఆత్రపడుతూ ఉంటారు। ఒక్కొక్క బీరు మీద 300 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు। ఒక్కొక్క క్వార్టర్ మీద మామూలుగా 50 రూపాయలు అదనంగా వసూలు చేయాలి। ఎంత వసూలు చేస్తున్నారో ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ఉన్నారు। ఉదాహరణకు ఒక బీరే 300 వసూలు చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ పులివెందుల పట్టణంలో మద్యం ప్రియుల అగసాట్లు ఆ తర్వాత ప్రభుత్వ తీరు। ఈ తీరు ప్రభుత్వ తీరు ఎలా ఉంది అంటే ఎందుకు అంటే అధికార పార్టీనే కదా తప్పు పట్టాల్సింది, ప్రతిపక్ష పార్టీని తప్పు పట్టడానికి అవకాశమే లేదు। ఈ ఎన్నికల సమయంలో ఎక్కువగా అధికార పార్టీ నాయకులు అధికారులే కుమ్మక్కాయి ఇష్టానుసారంగా ప్రభుత్వ బ్రాందీ షాపుల వద్ద ఉన్న మందును బ్లాక్లు తరలిస్తున్నట్లు సుస్పష్టంగా అర్థమవుతుంది। అందులో భాగంగానే 130 రూపాయల మందు మినహా మిగతా బ్రాండ్లు అన్ని కూడా మాయం అవుతూ ఉన్నాయి। ఆ మాయం కావడంతో బార్లు పులివెందులలోని బారు కిటకిటలాడుతూ ఉంది। ఆ బారు కూడా ముఖ్యమంత్రి సమీప బంధువుది ఆ బారు। అడిగే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు। ఇది ఏ విధంగా ఉంది అంటే చచ్చే సావని అని జగన్ నినాదం మద్యం ప్రియులకు ఇస్తున్నట్లు ఉంది। నాసిరక మందు దొరుకుతూ ఉంది। ఆ తర్వాత మద్యం ప్రియులు తక్కువే కాదు, మద్యం ప్రియులు మేము సచ్చినా సరే, మేము ఏ విధంగా మీరు రైట్లు పెంచినా సరే మేము తాగేదే, మేము సచ్చేందుకు కూడా సిద్ధం అన్నట్లు మద్యం ప్రియులు కూడా రెడీగా బ్రాందీ షాపుల వద్ద బార్ల వద్ద ఉన్నారు। ఒక పక్క సచ్చే సావండి అంటూ నాసిరకం మందు, దొరకని మందులు అక్కడ ప్రభుత్వ తీరు ఉంటే ఇక్కడ మద్యం ప్రియులు కూడా మేము సచ్చేదే అన్నట్లు వీళ్ళు కూడా కొంటూ ఉన్నారు। ఇక కొసమెరుపు ఏమిటి అంటే బ్రాందీ షాపుల వద్ద బార్ల వద్ద ఏదో విధంగా మనం ఈ 14 రోజులు 15 రోజులు అగసాట్లు పడదాం మళ్ళా కథ మళ్ళా అనే విధంగా మద్యం ప్రియులు విమర్శల వర్షం కురిపిస్తుండడం అది ఒక ఏ సందేశం ఇస్తారో వచ్చే ఎన్నికల్లో చూడాల్సిన అంశం। అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు, స్పష్టంగా కళతో చూసా కనుక ఈ వీడియో తయారు చేశా। తప్పులు ఉంటే క్షమించగలవు। మీ సీనియర్ జర్నలిస్ట్ దేరగల కృష్ణయ్య। నమస్తే।